మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచీలలో క్రెడిట్ ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని 1906 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబైలో ఏర్పాటు చేశారు. మరి ఎవరు ఏర్పాటు చేశారంటే ముంబైలో ఉన్న స్వదేశీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కలిసి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే 1906లో ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే క్రెడిట్ ఆఫీసర్స్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ స్ట్రీమ్లో ఖాళీగా ఉన్నాయి? జీబీఓ అనే స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనిలో కూడా స్కేల్ వైజ్గా ఉన్నాయండి. ఎంఎంజిఎస్ 2 అని, ఎంఎంజిఎస్ 3 అని, ఎస్ఎంజిఎస్ 4 అని. అసలు ఎంఎంజిఎస్ 2 అంటే ఏంటి, ఎంఎంజిఎస్ 3 అంటే ఏంటి, ఎస్ఎంజిఎస్ 4 అంటే ఏంటి అంటే ఎంఎంజిఎస్ 2 అంటే మేనేజర్ పోస్టులు, అదే ఎంఎంజిఎస్ 3 అంటేనేమో సీనియర్ మేనేజర్ పోస్టు, అదే ఎస్ఎంజిఎస్ 4 అంటేనేమో చీఫ్ మేనేజర్ పోస్టులు. మరి ఈ క్రెడిట్ ఆఫీసర్ సంబంధించి మేనేజర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే 677 ఖాళీగా ఉన్నాయి. మరి సీనియర్ మేనేజర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే 61 ఖాళీగా ఉన్నాయి. మరి చీఫ్ మేనేజర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే 41 ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 779 ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 779 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 30వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 20, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టుకి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. భూటాన్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఏజ్ అయితే ఉన్నదండి. ఇప్పుడు మనం మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే జూన్ 1, 2026 నాటికి కనీసంగా 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేనేజర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే సీనియర్ మేనేజర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే జూన్ 1, 2026 నాటికి కనీసంగా 28 సంవత్సరాల నుండి గరిష్టంగా 38 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే చీఫ్ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే జూన్ 1, 2026 నాటికి కనీసంగా 32 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుందా? లేదండి, పర్సంటేజ్ ఖచ్చితంగా కావాలి. ఎంత పర్సంటేజ్ కావాలంటే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 60% మార్కులు అయితే రావాలండి. అదే ఎస్టీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 50% మార్కులు వస్తే సరిపోతుంది. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 50% మార్కులతో క్వాలిఫై కావాలి. అదే ఓబీసీ వాళ్ళు కానీ, ఓసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ అయితేనేమో 60% మార్కులతో క్వాలిఫై అయితే వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పోస్టులకు ఎలిజిబుల్, ఫ్రెషర్స్ అయితే ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. మరి ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే 3 సంవత్సరాలు మీరు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాలు మీరు క్రెడిట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అంటే 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, అందులో 2 సంవత్సరాలు క్రెడిట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఇలా డిగ్రీ క్వాలిఫై అయ్యి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు క్రెడిట్ ఆఫీసర్గా ఎవరైతే పనిచేసినట్టు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి. ఫ్రెషర్స్ అయితే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, రెండో దశలో వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 125 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్కులు ఉంటుంది. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా రిలవెంట్ టు ద పోస్ట్ అని అన్నాడు. అంటే మేనేజర్కి సంబంధించి ఒక సిలబస్, సీనియర్ మేనేజర్కి సంబంధించి ఒక సిలబస్, చీఫ్ మేనేజర్కి సంబంధించి మరో సిలబస్. అంటే ఏ పోస్ట్కి సంబంధించి ఆ సిలబస్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం కామన్, మేనేజర్ పోస్ట్కైనా, సీనియర్ మేనేజర్ పోస్ట్కైనా, చీఫ్ మేనేజర్ పోస్ట్కైనా. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్కులు? 25 మార్కులు. మరి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్కులు? 100 మార్కులు. మొత్తం వచ్చేసి 125 క్వశ్చన్స్, 125 మార్కులు. మరి దీనికి సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 120 నిమిషాలు. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఎంత ఉందంటే 1/4 నెగిటివ్ ఉంది. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే మీరు 1 మార్కుని అయితే కోల్పోతారు. మరి ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగా గాను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా గాను మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆన్లైన్లో సంబంధించి ఏమో 70% వెయిటేజ్ తీసుకున్నాను, అదే ఇంటర్వ్యూకి సంబంధించి అయితేనేమో 30% వెయిటేజ్ తీసుకున్నాడు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందని చెప్పుకున్నాము. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నం వీటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చాడు. కేవలం హైదరాబాద్ను మాత్రమే ఇచ్చాడంటే మిగతా సెంటర్లు ఏది కూడా ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే ఇవ్వలేదు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ ఎంత? అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదండి. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉన్నది, అది కూడా 175 రూపాయలు. అదే జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 850 రూపాయలు అయితే ఉంటుందండి. ఇందులోనే అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఇంటిమేషన్ ఫీజు ఉంటుంది. మరి ఈ పోస్టుకి ఎవరైతే ఎంపిక అవుతారో వీళ్ళు వచ్చేసి సర్వీస్ బాండ్ అయితే రాయాలండి. ఏమైనా ఉంటుంది సర్వీస్ బాండ్? ఏమైనా ఉంటుందంటే మేము ఇదే సంస్థలో 3 సంవత్సరాల పాటు ఇదే సంస్థలో పనిచేస్తామని చెప్పేసి మేనేజర్ అయితేనేమో 2 లక్షల రూపాయలతోటి, అదే సీనియర్ మేనేజర్ అయితేనేమో 3 లక్షల రూపాయలతోటి, అదే చీఫ్ మేనేజర్ అయితేనేమో 3 లక్షల రూపాయలతోటి మీరైతే సర్వీస్ బాండ్ని అయితే రాసి ఇవ్వాలి. ఒకవేళ 3 సంవత్సరాలలోపు మీరు ఈ బ్యాంకులో నుండి వెళ్ళిపోతే మీకైతే ఈ డిపాజిట్ అయితే రాదండి. మరి ఈ పోస్ట్కి ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి మేనేజర్కి అయితేనేమో 64,800 రూపాయల జీతం ఉంటుంది. అదే సీనియర్ మేనేజర్ అయితేనేమో 85,920 రూపాయల జీతం ఉంటుంది. అదే చీఫ్ మేనేజర్ అయితేనేమో 1,02,300 జీతం అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.